జంతర్ మంతర్కి కనెక్ట్ అయ్యే ప్రతి రోడ్డుని కూడా బ్యారికేడ్స్తోనే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. మరి తనతోని అభిజిత్తో కూడా పెద్దగా ఎవరు డిస్కస్ చేయట్లేదు. తనని రౌండప్ చేశారు. రౌండప్ చేసి ఒక ఆఫీషియల్ మాట్లాడుతున్నాడు. తనతోని లగేజ్లో ఏమేమి ఉన్నాయి, బ్యాగ్లో ఏమున్నాయి చూపించండి అంటూ కూడా ఎగ్జాక్ట్లీ చూస్తున్నాం. మనం బ్యాగ్స్లో ఉన్న వస్తువులు కానీ, బ్యాగ్స్లో ఉన్న డీటెయిల్స్ కానీ, అలాగే ఒక డాక్యుమెంట్ని కూడా వెరిఫై చేస్తున్నారు. తను ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం తీసుకొచ్చాడు, ఏం క్యారీ చేశాడనా లేకపోతే ఏంటో తెలియదు. కానీ ప్రస్తుతానికి ఆఫీషియల్స్ అభిజిత్తో మాట్లాడుతున్నారు. అభిజిత్ దగ్గర డాక్యుమెంట్స్ని వెరిఫై చేస్తున్నారు. తన బ్యాగ్ని కూడా చెక్ చేసే ప్రయత్నం చేస్తున్నారా. మరో పక్కన ఒకసారి మనం చూడొచ్చు, తన బ్యాగ్లోంచి కొన్ని డాక్యుమెంట్స్ని అయితే ప్రస్తుతానికి అభిజిత్ ప్రొవైడ్ చేశాడు. కంటిన్యూస్గా తన ఫోన్లో మరి ఎవరితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడా. ఆ డాక్యుమెంట్ని అక్కడ ఉన్న ఆఫీషియల్స్ ఆ డాక్యుమెంట్ని ఫొటోస్ తీసుకుంటున్నారు. ఫొటోస్ తీసి వెరిఫై చేసే ప్రయత్నం చేస్తున్నారా. ఎగ్జాక్ట్లీ చూడండి, ఆ అభిజిత్ పక్కన ఉన్న ఒక వ్యక్తి ఆ డాక్యుమెంట్ని తన ఫోన్లో కాపీ చేయడం జరిగింది. అలాగే అధికారులందరూ కూడా మరి కంటిన్యూస్గా ఒక మహిళ అయితే మనం చూస్తే ఎగ్జాక్ట్లీ రౌండప్ చేసి విజువల్లో లెఫ్ట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాము. కొంత ఆర్గ్యుమెంట్, కొంత డిస్కషన్ అయిందా, మరి నవ్వుతూనే కనిపిస్తున్నాడు. అది సర్కాస్టిక్గా నవ్వుతున్నాడా, వాళ్ళకు ఒక సర్కాసంతో సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశాడు అభిజిత్, లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా. మొత్తం మీద కొంత హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొని ఉంది ఢిల్లీలో. ప్రస్తుతానికి ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర అక్కడ మనం సిచ్యువేషన్ చూడొచ్చు. అభిజిత్ బయట ఎవరికో సైగల్ కూడా చేస్తున్నాడు. పోలీస్ ఆఫీషియల్తోని ఒక పోలీస్ ఆఫీషియల్ తన దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు అభిజిత్ ఎవరి కోసం వెయిట్ చేస్తున్నాడు, మరి బయటికి వెళ్లకుండా తనని అడ్డుకుంటున్నారా, లేకపోతే తన వెహికల్ ఏమైనా బయట వస్తుందని వెయిట్ చేస్తున్నాడా, తనకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారా, లేక తనని అరెస్ట్ చేయడానికే పోలీసులు ప్రస్తుతానికి తనని రౌండప్ చేశారా. అభిజిత్ ప్రస్తుతానికి ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వెళ్తున్నారు. అభిజిత్ని మరి పోలీసులు అరెస్ట్ చేశారా. ఒక పక్కన మనం చూడొచ్చు, ఎగ్జాక్ట్లీ అభిజిత్ గేట్ నెంబర్ 6 నుంచి బయటికి వస్తున్న అభిజిత్ని మనం చూస్తున్నాము. ఆఫీషియల్స్ ఎవరు కూడా మరి ఒక్కసారి అక్కడ సిచ్యువేషన్ చూసే ప్రయత్నం చేద్దాం. రైట్ అభిజిత్ అంబేద్కర్ బుక్, అంబేద్కర్ ఫోటోని తీసుకొని బయటకు వచ్చాడు. మీడియాతో మాట్లాడుతున్నాడు. कुछ नहीं मिलना बाकी वहां से चलो बात करो आइए అభిజిత్ ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వస్తూ తను అంబేద్కర్ ఒక పక్కన కాన్స్టిట్యూషన్ని చూపిస్తూ అంబేద్కర్ ఫోటోని కూడా ఆయన మీడియా ప్రతినిధులందరికీ కూడా చూపించే ప్రయత్నం చేశాడు. ఎగ్జాక్ట్లీ తను ఆ ఫోటోని, ఆ బుక్ని పట్టుకొని ముందుకు వస్తున్నాడు. కాన్స్టిట్యూషన్ అలాగే అంబేద్కర్కి సంబంధించిన ఫోటోని చూపిస్తూ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇప్పుడు. లేటెస్ట్ అప్డేట్, కాక్రోచ్ జనతా పార్టీ has got permission to protest at జంతర్ మంతర్. కాక్రోచ్ జనతా పార్టీకి ప్రస్తుతానికి ప్రొటెస్ట్ చేసుకోవడానికి ప్రభుత్వం నుంచి పర్మిషన్ వచ్చినట్టు తెలుస్తుంది. జంతర్ మంతర్ దగ్గర మరి పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఎందుకు, ఆ బలగాలన్నీ ఎందుకున్నాయి. మొత్తం మీద ఎయిర్పోర్ట్ నుంచి ప్రస్తుతానికి అభిజిత్ బయటికి వస్తున్నారు. బయటికి వస్తూ అంబేద్కర్కి సంబంధించిన ఫోటోని, అలాగే రాజ్యాంగ హక్కుల గురించి మాట్లాడుతూ ఖచ్చితంగా కాన్స్టిట్యూషనల్ రైట్స్ కోసం ఫైట్ చేస్తాను, ఇది మన రాజ్యాంగ హక్కు, నిరసన తెలపడం అనేది మన రాజ్యాంగానికి సంబంధించిన ఒక హక్కు, ఫండమెంటల్ రైట్, కాన్స్టిట్యూషనల్ రైట్ అంటూ కూడా ఆయన దాన్ని ఒక ఎగ్జాంపుల్గా చూపించే ప్రయత్నం చేశాడు. సో మనందరం ప్రొటెస్ట్ చేయాలి శాంతియుతంగా. జంతర్ మంతర్ దగ్గరికి స్టూడెంట్స్ అందరూ వచ్చి
శాంతియుతంగా ఒక ప్రొటెస్ట్ చేసే ప్రయత్నం చేయండి అంటూ కూడా అభిజిత్ ఒక పిలుపునిచ్చారు. ఒక నేషనల్ ఫ్లాగ్, ఒక టెక్స్ట్ బుక్, అలాగే నేషనల్ ఫ్లాగ్, ఒక టెక్స్ట్ బుక్, అలాగే దాంతోపాటు కొన్ని ఫ్లవర్స్ని కూడా తీసుకొని రండి అంటూ కూడా అభిజిత్ పిలుపునిచ్చాడు. మరి ప్రస్తుతానికి తను ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా సిజేపీ ధర్నాకు ప్రస్తుతానికి పోలీసులు అనుమతిని ఇచ్చినట్టు తెలుస్తుంది. సిజేపీ దీనికి సంబంధించి ఆఫీషియల్ ట్వీట్ చేసింది. జంతర్ మంత్లో ధర్నాకి పోలీసులు అనుమతించారు. కాక్రోచ్ జనతా పార్టీ has got permission to protest at Jantar Mantar అంటూ మొత్తానికైతే సోషల్ మీడియా మాధ్యమంలో ఒక ట్వీట్ని కూడా పెట్టినట్టు తెలుస్తుంది. సో సిజేపీ ధర్నాకు పోలీసులు అనుమతిచ్చారు. జంతర్ మంతర్లో ధర్నాకు పోలీసులు అనుమతిచ్చారంటూ సిజేపీ పార్టీ అఫీషియల్ హ్యాండిల్లోనే ట్వీట్ చేసింది. దానికి సంబంధించిన ట్వీట్ని మనం చూస్తున్నాం. అలాగే అభిజిత్ దీప్కే ప్రస్తుతానికి తను ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా జంతర్ మంతర్కే వెళ్తున్నారా? ఉదయం 9 గంటలకు వాస్తవానికి ఈ ప్రొటెస్ట్ స్టార్ట్ అవ్వాల్సి ఉంది. కానీ ప్రస్తుతానికి అభిజిత్ ఎయిర్పోర్ట్ దగ్గరే ఉన్నట్టు తెలుస్తుంది. మరి 9 గంటల 20 నిమిషాలు అవుతుంది ప్రస్తుతానికి. మరి 10 గంటలకి అభిజిత్ 10-11 గంటలు సుమారు ఆ సమయానికి జంతర్ మంతర్కి అభిజిత్ చేరుకునే అవకాశం ఉంది. మరి తను చేరుకున్న తర్వాత ధర్మేంద్ర ప్రధాన్, యూనియన్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ ఆయన రాజీనామా చేయబోతున్నారా? ఎందుకంటే ఇవాళ జరిగే ఈ నిరసన, ఈ మీటింగు జంతర్ మంతర్లో జరిగేదంతా కూడా దేశం మొత్తంలో ఉన్న విద్యార్థులకు సంబంధించి వాళ్ళు ఎదుర్కొంటున్న పరిస్థితులని, అంటే నీట్ ఎగ్జామ్, సిబిఎస్ఈ ఎగ్జామ్ ఫెయిల్యూర్స్ వల్ల సుమారు 2 కోట్ల మంది స్టూడెంట్స్ ఎన్నో ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటున్నారు. ఎంతోమంది విద్యార్థులు చనిపోతున్నారు. వాళ్ళందరి చావులకు బాధ్యతని తీసుకుంటూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆయన రాజీనామా చేయాలంటూ కూడా ప్రధాన డిమాండ్ అని చెప్పుకోవచ్చు ఇవాళ. మరి ఆ డిమాండ్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తుందా? ఒక పక్కన పర్మిషన్ ఇస్తారో లేదో అంటూ లాస్ట్ మినిట్ దాకా కూడా కొంత ఉత్కంఠ నెలకొని ఉండే. ఎయిర్పోర్ట్లో కూడా అభిజిత్ని అధికారులు రౌండ్ ఆఫ్ చేశారు. మనం చూడొచ్చు అభిజిత్తో పాటే సుమారుగా ఒక 30 నుంచి 50 మంది, 40-50 మంది అధికారులు అభిజిత్తో పాటే ప్రయాణిస్తున్నారు. ఆయనతో పాటు ఆయనని దగ్గరుండి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం ఒక సహకారాన్ని ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తుందా? జెన్జీ ప్రొటెస్ట్ని సీరియస్గా తీసుకుందా కేంద్ర ప్రభుత్వం? సీరియస్గా తీసుకొని పర్మిషన్ ఇవ్వకపోతే వాళ్ళ గొంతును నొక్కాయమన్న అభియోగాలు తనపైన వస్తాయంటూ మొత్తానికైతే దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్